అవునండి. మీరు టైటిల్‌లో చూసిందైతే నిజమే. ఈరోజు ఆర్హమ్మకి చెవులు కుట్టిస్తున్నాం. హలో గైస్! వెల్కమ్ టు ఆర్హాస్ విజువల్స్. ఈరోజైతే మంచి శ్రావణ శుక్రవారం అని చెప్పి మేము ఈరోజు ఆర్హమ్మకి ఇయర్ పియర్సింగ్ చేపిద్దామని అయితే డిసైడ్ అయ్యాము. యాక్చువల్లీ మేము 6 మంత్స్ దాటాకే 9th మంత్లో ఇయర్ రింగ్స్ కుట్టిద్దాం అనుకున్నాము ఆర్హమ్‌కి. కానీ అప్పుడు సునీల్‌కి మనసు ఒప్పక చెవులు చాలా లేతగా ఉంటాయి కదా! వద్దు తర్వాత చేయిద్దాము, థర్డ్ ఇయర్లో చేయిద్దాము అని అనుకున్నాము. నాకైతే 9th మంత్లో చేయాలని నా కోరిక అనమాట. కానీ సునీల్ వల్ల నేను ఛాన్స్ తీసుకోలేకపోయాను. ఆ 9th మంత్ అనేది కూడా మేము స్కిప్ చేసేసాము. ఇంకా ఫస్ట్ బర్త్డే కూడా అయిపోయింది. ఇప్పుడు ఆర్హమ్మకి 15th మంత్ అనమాట. చాలామంది మదర్స్కి ఒక 2 క్వశ్చన్స్ ఉంటాయి ఈ విషయంలో. ఒకటి ఏంటంటే ఏ ఏజ్లో చెవులు కుట్టించాలి అనేది. బేబీకి 6 మంత్స్ దాటాక ఎప్పుడైనా చెవులు కుట్టించవచ్చు. 6 మంత్స్ దాటాక 1 ఇయర్ లోపు లేదా 13th మంత్ ఇంకా 15th మంత్లో మనం ఎప్పుడైనా ఇయర్ రింగ్స్ కుట్టించుకోవచ్చు. సెకండ్ వన్ ఏంటంటే ఎలా కుట్టించాలి ఏంటి అనేది $100 క్వశ్చన్ అనమాట ఎవ్రీ మదర్కి. ఇందులో కూడా మనకి 2 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఒకటి గన్ షాట్ అండ్ ఇంకొకటి తేగతో కుడతారు కదా అదనమాట. గన్ షాట్ మనకి హాస్పిటల్స్ ఆర్ జ్యువెలరీ షాప్స్లో అనేది చేస్తారు. తేగతో ఏమో టెంపుల్స్ ఆర్ ట్రెడిషనల్ ప్లేసెస్లో తేగతో చెవులు కుడతారనమాట. అది మన ఆప్షన్. నన్ను అడిగితే నేను గన్ షాట్ అని చెప్తాను. ఎందుకంటే క్లీనినెస్ ఉంటుంది, ఇంకా హోల్ చక్కగా ఫామ్ అవుతుంది. స్టిల్ మనకి తేగతో కుట్టేది కూడా యాక్సెప్టబులే. ఇలా చేయించుకునేప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది. హ్యాండ్స్ నీట్గా వాష్ చేసుకొని ఇంక ఇన్ఫెక్షన్స్ రాకుండా కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది. ఇక్కడ ఈ మేడం గారికి ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు. హ్యాపీగా ఫుల్ జోష్తో ఫ్లోర్ మొత్తం తిరుగుతూ ఉండిందనమాట. ప్లేస్ దొరికింది కదా అన్నట్లు తిరిగేస్తూ ఉండింది. ఇక్కడ సునీల్ ఆర్హమ్మ విషయంలో చాలా ఫస్సీ ఉంటాడనమాట. ఇప్పుడు గన్ షాట్లో వేసే స్టడ్కు కూడా చిన్నది వేయించాలా పెద్దది వేయించాలా అన్నట్టు డిస్కషన్ ఇక్కడ జరుగుతుంది. నెక్స్ట్ మనం పెట్టే ఇయర్ రింగ్ని బట్టి స్టడ్ కూడా చూస్ చేసుకున్నాం. ఇంకా పైకి ఏదో ఒక హార్డ్గా ఉంటాను కానీ నాకు కూడా కొంచెం మనసులో భయంగానే ఉండింది. ఈవిడ ఎలా ఉంటుందో ఏంటో, ఆర్హమ్మ ఎలా కోఆపరేట్ చేస్తుందో ఏంటో, అల్లాడిస్తుందా ఏంటి అని చెప్పి చాలా భయంగా ఉండింది. ఇంకా నేను కూడా భయపడుతూ ఉంటే అప్పటికే సునీల్ ఆపేద్దామా చేయిద్దామా ఆపేద్దామా చేయిద్దామా అన్న కన్ఫ్యూజింగ్లో ఉండిపోయాడు అనమాట. భయంతో ఏడుస్తుందేమో అన్నట్లు అప్ అండ్ డౌన్ స్టెప్స్ వేస్తూ ఉన్నాడు కన్ఫ్యూజింగ్లో. ఇంకా సర్లే ఎలాగో చేద్దాం కదా అని ఫిక్స్ అయిపోయాం కదా, ఏం కాదులే అని నేను అలాగే చెప్తా వచ్చాను. ఇంకా వీడికి మాత్రం ఫుల్ ఆనందంగా ఉండింది. ఏం జరుగుతుందో వాడికి ఏం తెలియదు కదా, మొత్తం కాళ్ళ మీద చేతులు పెట్టుకొని అలా ముసలంలా నడుస్తూ ఉంది. నాకు తెలిసినంత వరకు మేనమామ కానీ అమ్మమ్మ కానీ ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఇయర్ పియర్సింగ్ చేయిస్తారు. బట్ మా తమ్ముడు ఏంటంటే అబ్రాడ్లో ఉన్నాడు కాబట్టి ఆ ఆప్షనే లేదు నాకు ఇంకా చేయించడానికి. తను ఇంకా మా అమ్మ ఉంది కాబట్టి మా అమ్మ ఒళ్ళో కూర్చోబెట్టుకునింది. ఆర్హమ్మని హ్యాండిల్ చేయడం అమ్మ వల్ల అస్సలు కావట్లేదు. సో అమ్మ వల్ల ఉన్నప్పుడే డాట్స్ పెట్టించామన్నమాట. సాటిస్ఫాక్షన్ మనకు కూడా ఉంటుంది కదా అన్నట్లు. ఆ డాట్స్ మనల్ని పెట్టుకోమంటారు, బట్ ఇంటి దగ్గర పెట్టుకొని రమ్మంటారు. కానీ మనకి ఎప్పుడో ఒక్కసారి చేసేదానికి మనకి వాళ్ళు రెగ్యులర్గా చేసేదానికి వాళ్ళకే ఎక్కువ అలవాటు ఉంటుంది కాబట్టి వాళ్ళకే ఆ పర్టికులర్ ప్లేస్ అనేది వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి నేను ఆప్షన్ వాళ్ళకే ఇచ్చేసాను. ఇంకా అందుకని అన్న కూడా రెగ్యులర్గా చేస్తూ ఉంటారు కాబట్టి అన్న కరెక్ట్గానే చూస్ చేసి పెట్టారనమాట. ప్లేస్ అనేది కరెక్ట్గా వచ్చింది ఆర్హమ్మకి. ఇంకా మేము అందరం 1 by 1 చెక్ చేసుకున్నాం కూడా కరెక్ట్గా వచ్చిందా లేదంటే అప్ అండ్ డౌన్స్ ఏమైనా వచ్చాయా అన్నట్లు. లేదు బాగానే వచ్చాయి ఇంకా అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇయర్ పీసింగ్ అయితే ఇంకా చేయించడం స్టార్ట్ చేసాము. అమ్మ వల్ల అవ్వట్లేదని చెప్పి సునీల్ అయితే కూర్చోబెట్టుకున్నాడు. సునీల్ పాపం కూర్చోబెట్టుకున్నాడు కానీ మనసంతా చాలా బాధతో నిండిపోయింది. ఇప్పుడు ఆవిడ ఏడుస్తుంది. నేను కూడా వీడియో షూట్ చేస్తున్నాను కానీ నాకు కూడా ఈవిడ ఎలా ఉండిద్దో, ఈవిడని ఎలా హ్యాండిల్ చేయాలా అన్నది నాకు కూడా చాలా భయంగా ఉండింది మనసులో. కాకపోతే బయటికి కొంచెం భయం లేనట్లు ఏం కాదులే లైట్ అన్నట్లు ఉన్నా అనమాట.
ఇక్కడైతే షాప్కి వెళ్ళిన వెంటనే సునీల్ని బాగా రిసీవ్ చేసుకున్నారనమాట వాళ్ళ స్టాఫ్ అంతా. ఆయనకు కూడా చాలా హ్యాపీ ఫీల్ అనిపించింది. చాలా రోజుల తర్వాత షాప్కి కూడా వెళ్ళాం కదా, ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడనమాట. అందరూ చాలా బాగా పలకరిస్తారు. ఆర్హమ్ అయితే అసలు ఫేస్ మీద కానీ హెడ్ మీద కానీ చేయి పెట్టనివ్వదు అస్సలు. ఇంకా తనకి సంథింగ్ ఏదో జరుగుతుంది అన్న ఫీలింగ్ వచ్చేసిందనమాట. ఇంకేదో జరుగుతుంది అని అర్థమైపోయింది. ఇంకా స్టార్ట్ చేయకముందే తను ఏడుపైతే స్టార్ట్ చేసింది. నాకైతే ఇంకా దేవుడా ఎలా ఉంటుందో ఏంటో, ఒక్క గన్ షాట్ చేశాక ఆపేస్తుందా ఏంటి, ఎలా ఏడుస్తుందో ఏంటో అని భయం వేసింది. బై గాడ్స్ గ్రేస్ అంతా సాఫ్ట్గా జరిగిపోయిందనమాట. ఫస్ట్ గన్ షాట్ వేయగానే బ్యార్ పడింది ఒకేసారి. ఇంకా దేవుడా ఎలా ఉండిందో ఏంటో అనుకున్నా. ఇంకా సునీల్ కూడా కంట్రోల్ అనుకుంటా ఉన్నాడు, కంట్రోల్ చేసుకుంటా ఉన్నాడు. తన ఏడుపు వచ్చేసిన దానికి ఆర్హమ్మ రైమ్స్ చూడట్లేదు. మళ్ళీ నేను షూట్ చేస్తున్నాను కదా, ఎక్కడ అందులో ఆ వీడియోలో పడిపోతుందో అన్నట్లు ఆవిడ చూడకుండా ఈయన చూస్తున్నాడు కంటిన్యూలో ఏం చెయ్యాలో ఏంటో అని. ఆవిడకి చూపించాల్సింది పోయి ఇది ఏడుపు కంట్రోల్ చేసుకోవడానికి ఈయన రైమ్స్ చూస్తూ ఉన్నాడు అనమాట. నాకు అర్థమైపోయింది ఇంకా ఈయన ఎమోషనల్ అవుతున్నాడు అని చెప్పి. మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటే కనుక నేను షార్ట్ పోస్ట్ చేశాను కదా, అందులో తను ఎమోషనల్ నాకైతే అర్థమైంది, మీకు కూడా డీప్గా చూస్తే అర్థమవుతుంది. సో ఇలా అయితే జరిగింది. ఆర్హమ్ ఇయర్ పీసింగ్ అయితే ఫస్ట్ గన్ షాట్ వేసిన వెంటనే బాగా ఏడ్చింది. ఇంకా త్వరగా అదే పెయిన్లో మనం గ్యాప్ తీసుకోకుండా వెంటనే ఇంకొకటి కూడా వేయించేస్తే అయిపోతుంది. గ్యాప్ తీసుకున్నామంటే ఇంకా అలా ఎక్కువసేపు ఏడుస్తూ ఉంటారనమాట. రాకమ్మ కూడా పాపం చాలా శతవిధాలా ప్రయత్నిస్తూ ఉన్నాడు తను నవ్వించడానికి. తర్వాత ఫీడ్ చేస్తే కొంచెం ఆపేసింది. ఇంకా ఏడుపు ఎక్కువసేపు అయితే ఏడవలేదు ఆర్హమ్మ. ఇంకా ఏడుస్తూ ఉంది కదా, ఇంకా క్లిప్స్ అయితే నేనేం తీసుకోలేదు, ఫొటోస్ అవి. ఇంకా ఈ వీడికి 21 డేస్లో హీల్ అయిపోతుంది కదా, హీల్ అయిపోయాక ఇయర్ రింగ్స్ అనేవి మారుస్తాం కాబట్టి నేనేమి ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అనేది అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి. బాయ్ బాయ్.